న్యాయం చేసిందని వినూత్నంగా గాడిద గుడ్డు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ అడిగినవి ఇవి, బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అని బ్యానర్లు ఏర్పాటు చేసింది. ఈ ప్రచార కార్యక్రమాన్ని గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు వెంకట్ బల్మూరి, అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, మేడారం సంబక్క సార్లమ్మ జాతరకు జాతీయ హోదా, బడ్జెట్ లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటా, కనీసం ఒక్క ఐఐఎం, ఎన్ఐటి విద్యాలయం, 811 టీఎంసీ కృష్ణా జలాల సరైన వాటా, కనీసం ఒక్క ఐఐటి అండ్ మెడికల్ కాలేజీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వరంగల్ అండ్ కరీంనగర్ స్మార్ట్ సిటీలుగా చేయాలి అని తెలంగాణ కోరినట్లు బ్యానర్లో పేర్కొన్నారు. అయితే బీజేపీ ఇచ్చింది ఇది అంటూ వినూత్నంగా గాడిద ఫోటో, గాడిద గుడ్డును ప్రతిబింబించేలా బ్యానర్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎక్స్పోనెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా నిరసన చేపట్టినట్లు తెలుస్తుంది. గాడిద గుడ్డు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి ఆరోపణలు అయితే చేస్తుంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని పోరెత్తిస్తా ఉంది. ముఖ్యంగా బీజేపీ ప్రధానాస్త్రంగా కాంగ్రెస్ టార్గెట్ చేస్తూ బీజేపీని డీఫేమ్ చేసే విధంగా తమ కార్యక్రమాలను రూపొందించుకుంటుంది. ఒక 4 రోజుల క్రితం ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీ తెలంగాణకు చేసినటువంటి అన్యాయాన్ని ఎత్తిపెడుతూ నయవంచన అని కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఇక ఈ రోజు తెలంగాణ అడిగిందేంటి, బీజేపీ తెలంగాణకి ఇచ్చిందేంటి అనే అంశాన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హైలైట్ చేసింది. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అన్యాయంపై వినూత్నంగా గాడిద గుడ్డు అనే ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది. తెలంగాణ అడిగినటువంటి విషయాలు, తెలంగాణకు బీజేపీ ఇచ్చినటువంటి విషయాలను ప్రతిబింబించేలా కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. తెలంగాణ బీజేపీని అంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినటువంటి విషయాలతోని ఉన్నటువంటి ఫ్లెక్సీ, దానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చినటువంటి అంశాన్ని పేర్కొంటూ కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. తెలంగాణకు సంబంధించి ₹1 పంపిస్తే 43 పైసలు మాత్రమే ఇస్తుంది. దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించమని చాలా సార్లు రిక్వెస్ట్ చేశారు. మేడారం సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని, అదేవిధంగా బడ్జెట్ లో ఉత్తరాది రాష్ట్రాలతో దక్షిణాది రాష్ట్రాలకు కూడా సమాన వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఐఐఎంలు, ఎన్ఐటీలు, దాంతోపాటు కృష్ణా జలాల్లో సరైన వాటా, కనీసం ఐఐటి, మెడికల్ కాలేజీలు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే ఫ్యాక్టరీ అన్నింటికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తెలంగాణకి న్యాయం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తే బీజేపీ మాత్రం గాడిద గుడ్డు ఇచ్చింది అనే అర్థం వచ్చేలా కొన్ని ఫ్లెక్సీలు, కొన్ని బ్యానర్లు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే బీజేపీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని చేస్తుంది. మొన్న రిజర్వేషన్ల అంశం కానీ, దానికంటే ముందు నయవంచన అనే కార్యక్రమం కానీ, దానికంటే ముందు ఈ ఛార్జీ షీట్ విడుదల చేయడం కానీ, ఇంకా పలు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ తెలంగాణకు చేసింది ఏమీ లేదు అని ప్రజల్లో చర్చ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి అనుగుణంగానే కార్యక్రమాలను రూపొందిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.